అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అంతా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఈ విషయంలో అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ ఒక్క రైతు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే కొనుగోలు చేయడంతో పాటు చెల్లింపులు కూడా వెంటనే జరిగే విధంగా చర్యలు తీసుకుంటామంటున్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్తో మా ప్రతినిధి లివిల్ట్ రెడ్డి ఫేస్ టు ఫేస్. గత 4-5 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు పౌర సరఫరాల శాఖ సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వారికి సంబంధించిన పంట నష్టాన్ని అంచనా వేయడంలో ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సార్. సార్ చెప్పండి సార్, అకాల వర్షానికి ఎంత పంట నష్టపోయింది, దానికి సంబంధించి వివరాలు ఏమన్నా? అంటే అకాల వర్షాలకి యాసంగి అంటే యాసంగిలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ధాన్యం వస్తాయి. ఈ మొత్తం ధాన్యం బాయిలింగ్కి వెళ్తుంది కాబట్టి ఒక్క గింజలు కూడా నష్టం జరగదు. ఏ పంట మన దగ్గరికి ఏ ధాన్యం వస్తే ఆ బాయిల్ మిల్లర్కి పంపిస్తాము కాబట్టి ఒక్క గింజలు కూడా డ్యామేజ్ అవ్వదు. ప్రతి ఒక్క గింజలు మనమే కొంటాము మరియు బాయిలింగ్ కోసం పంపిస్తాము కాబట్టి నష్టం ఏం జరగదు. రైతుకి ఈ విషయంలో యాసంగి సీజన్లో ఏ కూడా నష్టం జరగదు. సార్, మొత్తాన్ని చూసినట్టయితే కొన్ని జిల్లాల్లో ఎక్కువగా వరి ధాన్యం తడిసినట్టు కనిపిస్తుంది. అయితే మిల్లర్లతోని ఏ విధంగా చర్చలు జరిపారు, దానికి సంబంధించి రవాణా కావచ్చు, ఇతర గిన్ని బ్యాగ్ల సమస్య ఏమైనా ఉందా సార్? ఏమీ లేదు. పోయినసారి కూడా నేను కొత్తగా ఈ డిపార్ట్మెంట్ చార్జ్ తీసుకున్నప్పుడే పోయినసారి యాసంగిలో కూడా ఇదే ఫస్ట్ 1-2 వారాల్లో అకాల వర్ష చూశాను. కాబట్టి ఈసారి ప్రభుత్వం పరంగా టోటల్ 100% రెడీనెస్లో ఉన్నాము. ప్రతి ఒక్కొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో టార్పులిన్స్ సరఫరా చేయడం జరిగినాయి. నిన్న వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా మార్కెటింగ్ శాఖకి అదే పరంగా వ్యవసాయ సెక్రటరీ పార్థసారథి గారికి ఎక్కడ అవసరం ఉంటే ఇంకా టార్పులిన్స్ పెట్టమని ఆదేశించారు. తడిచిన ధాన్యం వస్తే మనమే తొందరగా కొంటున్నాం. ఒక్క రైతుకి కూడా పడాల్సినకి లేకపోతే టెన్షన్ పెట్టడానికి అవసరం లేదు. ఈ అకాల వర్ష వలన దయచేసి ఈ పంట ఎవరికి తక్కువ ధరలో అమ్మకండి. ప్రతి గింజలు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే డే 1 నుంచి అయితే డే 1 అకాల వర్షం ఫస్ట్ రోజు స్టార్ట్ అయినప్పటికీ మీరు సమీక్షలు నిర్వహించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్ని టన్నుల ధాన్యం సేకరించాం? ఆ రోజు నుంచి ఒక 24-hour కంట్రోల్ రూమ్ డిప్యూటీ కమిషనర్ స్థాయి ఒక ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక 24-hour కంట్రోల్ రూమ్ నా ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 3 లక్షల మెట్రిక్ టన్ వరకు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్రెడీ మనమే కొన్నాము. దానికి డబ్బు కూడా రైతుకి ఇవ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితిలో కూడా టోటలీ సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉంది. మనమే టోటల్ సక్షంగా ఉన్నాము. అయితే గిన్ని బ్యాగుల కొరత కొంత ఉందని చెప్పేసి రైతుల నుంచి మనకు కొంత ఫిర్యాదులు వస్తున్నాయి సార్. అది కరెక్ట్ కాదు. గోనె సంచల ఈ ఆల్మోస్ట్ యాసంగిలో 45 లక్షల మెట్రిక్ టన్ వరకు తెలంగాణలో ప్యాడీ రావచ్చు అనుమానం ఉంది. దాని నుంచి 40-41 లక్షల మెట్రిక్ టన్ వరకు మనమే కొంటాము. వింతలు పక్క పెట్టి లోకల్ యూజ్ పక్క పెట్టి రిమైనింగ్ మనమే కొంటాము. దానికోసం ఆల్మోస్ట్ 9 కోట్ గన్నే అవసరం. మన ఆల్రెడీ ఈ డబ్బు మనమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూట్ మిల్ అసోసియేషన్ ద్వారా ఈ గన్నెలు వస్తాయి. మే వరకు సఫిషియెంట్ గొన్నెలు మన చేతిలో ఉన్నాయి. సంబంధించి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్లు ఏమైనా పెట్టారు సార్? ఆల్రెడీ ఏ రోజు నుంచి ఈ అకాల వర్ష స్టార్ట్ అయినాయి నా ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నంబర్ 1800-425-00333 ఒక టోల్ ఫ్రీ నంబర్. అదే పరంగా ఒక వాట్సాప్ నంబర్ 7330774444 ఈ వాట్సాప్ నంబర్ పెట్టడం జరిగింది. 24 hours ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ వర్షాలు ఉన్నాయి, ఎక్కడ గోనె అవసరం ఉంది, ఎక్కడ టార్పులిన్ అవసరం ఉంది, ఎక్కడ వెంటనే డబ్బు షిఫ్ట్ చేయాలి, ఏ అకౌంట్లో షిఫ్ట్ చేయాలి. సో అవి అన్నీ మనమే మానిటర్ చేస్తున్నాము. సార్, ఒకవేళ ఈ అకాల వర్షాలు ఎక్కువైన నేపథ్యంలో ఇంకే విధమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం సార్? ఎక్కువ ఉంటే కూడా మనకి ఏం ప్రాబ్లం రారు. యాసంగిలో 100% బాయిల్డ్కి వెళ్తాయి. సో తడిచిన ధాన్యం కూడా అక్కడే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో డ్రై చేసి ఎండ పెట్టి నా అనుమానం అంటే ఇంకా 2-3 డేస్లో ఈ
వాతావరణం ఇంప్రూవ్ అయిపోతుంది. ఆ డ్రై పెట్టి 17% మాయిశ్చర్ వచ్చిన తర్వాత ఆ ధాన్యంకి వెంటనే బాయిల్డ్ మిల్క్కి షిఫ్ట్ చేస్తాము. కాబట్టి ఈ ప్యాడీలో లేకపోతే రైస్లో నష్టం జరగదు. థ్యాంక్ యూ సార్. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, తడిసిన ఏ గింజనైనా మేము కొనుగోలుకి సిద్ధంగా ఉన్నాం. అయితే రైతులకు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందిన అవసరం లేదు. ప్రతి గింజను మేము కొనుక్కుంటాం. వారికి 24 గంటల నుంచి 45 గంటల లోపే వారి అకౌంట్లో డబ్బులు చెల్లిస్తాం. ఇక్కడ ఏ విధంగా రైతులు నష్టపోవడానికి ఆస్కారం లేదని చెప్తున్నారు అకున్ సభ.